హాయ్ ఫ్రెండ్స్, టాప్ 10 ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 26 కి స్వాగతం. ఈ ఎపిసోడ్ లో మనం మన భూమి చుట్టూ తిరుగుతున్న స్పేస్ జంక్ ని క్లీన్ చేసే శాటిలైట్ గురించి, ఆకాశంలో కనిపించే రెడ్ సూపర్ జైంట్ గురించి, అలాగే 2020న కనిపించే రెడ్ నోవా గురించి, చైనా తయారు చేసిన ఆర్టిఫిషియల్ సన్ గురించి, ఇక చివరిగా 2021 ఏప్రిల్ నెలలో ఉన్న ఒక స్పేస్ ఈవెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతేకాదు, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే టాప్ 10 స్పేస్ ఫ్యాక్ట్స్ ఇంకొద్దిసేపట్లో మీ ముందుకు రాబోతున్నాయి. చూస్తూనే ఉండండి తుషార్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, మా తమ్ముడు కొత్తగా షార్ట్ ఫిల్మ్స్ కి సంబంధించిన ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు. అందులో త్వరలో అప్లోడ్ చేయబోతున్న షార్ట్ ఫిల్మ్ యొక్క ట్రైలరే ఇది. ఈ ట్రైలర్ లింక్ ను డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. వీలైతే వెళ్ళి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చెట్లు, ఇవి మన భూమిపైనున్న ప్రతి ప్రాణికి చాలా అవసరం. 2020 శాటిలైట్ డేటా ప్రకారం మన భూమిపై దాదాపుగా 3,04,000 కోట్ల చెట్లు ఉన్నట్లు ఒక అంచనా. కానీ మన మిల్కీవే గెలాక్సీలో మాత్రం కేవలం 10,000 నుండి 40,000 కోట్ల స్టార్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మన గెలాక్సీలో ఉన్న స్టార్స్ కంటే మన భూమిపై చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కానీ 12,000 సంవత్సరాల ముందు ఈ వాల్యూ డబుల్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం 350 కోట్ల నుండి 700 కోట్ల చెట్లను మన మానవులు నరికేస్తున్నారు. కానీ కొత్తగా చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసిందేందంటే ఈ వాల్యూ 1530 కోట్ల వరకు ఉంది. ఈ వాల్యూ పోను పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం జరగదు. ఇలానే కనుక జరిగినట్లయితే ఇంకో 300 సంవత్సరాలకి మన భూమిపైనున్న చెట్లు మొత్తం మన వల్ల అంతరించిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందో అనేది నేను సపరేట్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పర్సెవరెన్స్ రోవర్ మార్స్ ని ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని తీసుకువెళ్లడమే కాకుండా ఇంజెనిటీ అనే సోలార్ పవర్ హెలికాప్టర్ ని కూడా తీసుకెళ్లింది. ఈ రోవర్ ఫిబ్రవరి 18, 2021న మార్టిన్ సర్ఫేస్ పై సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది. ఇది ల్యాండ్ అయ్యి 4 రోజులకు పైగానే అయినా ఇంజెనిటీ హెలికాప్టర్ ని మాత్రం ఎందుకు మార్స్ పై ఎగరనీయలేదు అని మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ రోజు రానే వచ్చింది. 1.8 కిలోగ్రాముల బరువు ఉన్న ఇంజెనిటీ హెలికాప్టర్ ని పర్సెవరెన్స్ రోవర్ ఏప్రిల్ 3న రోవర్ నుండి బయటికి తీసి 10 సెంటీమీటర్ల ఎత్తు నుండి మార్టిన్ సర్ఫేస్ పై డ్రాప్ చేసింది. మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తుంది ఇంజెనిటీ హెలికాప్టర్ యొక్క రియల్ ఫుటేజ్. ఆ తరువాత ఈ హెలికాప్టర్ మార్టిన్ సర్ఫేస్ పై ఒంటరిగా ఒక రాత్రి గడిపింది. అది కూడా -90 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ లో. ఏప్రిల్ 11న ఈ హెలికాప్టర్ ని మార్స్ పై ఫస్ట్ టైం ట్రయల్ వేయాలని నాసా నిర్ణయించింది. చూడాలి, మార్స్ పై మొట్టమొదటిసారిగా ఒక హెలికాప్టర్ ఎగరబోతుంది. ఎలా ఉంటుందో అనేది. పార్కర్ సోలార్ ప్రోబ్, దీనిని నాసా సన్ ని స్టడీ చేయడానికి ఆగస్ట్ 2, 2018లో లాంచ్ చేసింది. సన్ కి అతి దగ్గరగా వెళ్లిన, అలాగే అత్యంత ఫాస్ట్ గా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇదే. ఇది సన్ చుట్టూ గంటకు 6,90,000 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతూ ఉంటుంది. అంటే సెకనుకి 191.66 కిలోమీటర్ స్పీడ్ అన్నమాట. ఇది 0.064% లైట్ స్పీడ్ తో సమానం. అలాగే దీని మాస్ కేవలం 685 కిలోలు మాత్రమే ఉంది. ఇది మన సన్ యొక్క ఎన్నో రహస్యాలను ఛేదించనుంది. ఇప్పటికే మన భూమి ఆర్బిట్ లో 7,000 టన్నుల వరకు పనికిరాని శాటిలైట్స్ తిరుగుతున్నట్లు ఒక అంచనా. వీటినే స్పేస్ జంక్ లేదా స్పేస్ డిబ్రీస్ అని అంటాం. అంటే ఈ బరువు ఒక ఈఫిల్ టవర్ తో సమానం అన్నమాట. ఇవి దాదాపుగా సెకనుకి 8 కిలోమీటర్ల స్పీడ్ తో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఎప్పటికైనా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పనిచేస్తున్న స్పేస్ టెలిస్కోప్స్, అలాగే శాటిలైట్స్ కి ప్రమాదమే. అందువలనే మన సైంటిస్టులు రిమూవ్ డెబ్రిస్ అనే మిషన్ ని స్టార్ట్ చేశారు. ఈ శాటిలైట్స్ మన భూమి చుట్టూ పనికిరాకుండా తిరుగుతున్న శాటిలైట్స్ ని వలవేసి పట్టి మన భూమి అట్మాస్ఫియర్ లోకి తోసేస్తాయి. ఇలా భూమి ఆర్బిట్ లోకి ఎంటర్ అయిన పనికిరాని శాటిలైట్స్ అన్ని కాలి మధ్యలోనే బూడిదైపోతాయి. ఈ శాటిలైట్స్ ని ఆల్రెడీ ఏప్రిల్ 2, 2018న
ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడి నుండి జూన్ 2, 2018న ఈ శాటిలైట్స్ ని తన పని తాను చేయడానికి రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా స్పేస్ లోకి వదిలారు. ఈ శాటిలైట్స్ బరువు 100 కిలోల వరకు ఉంటుంది. ఇటలీకి చెందిన ఇద్దరు బ్రదర్స్ 1950లలో సొంతంగా ఒక రేడియో అబ్జర్వేటరీని ఒక బంకర్లో ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లు అమెరికన్, సోవియట్ స్పేస్ మిషన్స్ యొక్క రేడియో ట్రాన్స్మిషన్స్ ని, వాయిస్ రికార్డ్స్ ని, విజువల్ డేటాని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో స్పేస్ లో నుండి భూమికి రీఎంట్రీ అయ్యేటప్పుడు ఫెయిల్ అయిన మిషన్స్ లో కాపాడమని అరుస్తూ SOS సిగ్నల్ పంపిస్తున్న కాస్మోనాట్స్, ఆస్ట్రోనాట్స్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అలాంటిదే నవంబర్ 1963లో కూడా జరిగింది. స్పేస్ లో నుండి ఒక గుర్తు తెలియని రేడియో సిగ్నల్ వచ్చింది. దానిని డీకోడ్ చేసి నాయిస్ ఫిల్టర్ చేయగా ఆ రేడియో సిగ్నల్ ఒక ఫీమేల్ కాస్మోనాట్ దని తెలిసింది. ఆమె స్పేస్ లోకి వెళ్లి మళ్లీ భూమికి తిరిగి వచ్చేటప్పుడు ఆ క్యాప్సూల్ ఫెయిల్ అయినట్టుంది. ఆమె ఏడుస్తూ ఇక్కడ మొత్తం వేడిగా ఉంది, మొత్తం మండిపోతుంది అని SOS సిగ్నల్ పంపింది. ఇలానే మొదట్లో చాలా మంది కాస్మోనాట్స్, ఆస్ట్రోనాట్స్ భూమి పైకి రీఎంట్రీ అయ్యేటప్పుడు క్యాప్సూల్ ఫెయిల్ అయ్యి మండి చనిపోయారు. ఈ నెల అనగా ఏప్రిల్ 2021న ఒక స్పేస్ ఈవెంట్ ఉంది. అదే లారైట్స్ మీటియోర్ షవర్. ఇది ఒక యావరేజ్ మీటియోర్ షవర్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఆకాశంలో గంటకు 20 చొప్పున తోకచుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఈ తోకచుక్కలు C/1861G1 అనే కామెట్ డస్ట్ పార్టికల్స్ రిలీజ్ చేయడం వల్ల వస్తాయి. ఈ మీటియోర్ షవర్ ని ఏప్రిల్ 16 నుండి 25 వరకు ఆకాశంలో చూడవచ్చు. ఏప్రిల్ 21న రాత్రి ఈ మీటియోర్ షవర్ పీక్స్ లో ఉంటుంది. సమ్మర్ లో అది కూడా నైట్ టైంలో టెర్రస్ పైన పడుకొని ఇలాంటి వ్యూని చూస్తుంటే అదిరిపోతుంది. కానీ ఒక్క విషయం, ఈ మీటియోర్ షవర్ ని క్లియర్ గా చూడాలంటే ఆకాశంలో మూన్ లేకుండా, అలాగే ఎటువంటి లైట్ పొల్యూషన్ లేకుండా చూసుకుంటే మంచిది. లేదంటే చిన్న చిన్న తోకచుక్కలను చూడడం కష్టం. మీటియోరైట్స్ అంటే తోకచుక్కలు. వీటి వల్ల మనకేమైనా ప్రమాదం ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. కానీ కొంతమంది దురదృష్టం ఎలా ఉంటుందంటే అవి వాళ్ల మీదే పడి చనిపోతూ ఉంటారు. అలాంటి సంఘటనే ఆగస్ట్ 22, 1888లో కూడా జరిగింది. ఇరాక్కి చెందిన ఇద్దరు వ్యక్తులపై అనుకోకుండా ఆకాశంలో నుండి ఒక మీటియోరైట్ పడగా ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకొక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇలానే 1954లో కూడా జరిగింది. యునైటెడ్ స్టేట్స్ లోని ఈస్టర్న్ అలబామాలో నివసిస్తున్న యాన్ హాడ్జెస్ అనే మహిళ తన ఇంట్లో నిద్రపోతుండగా అనుకోకుండా 3.8 కిలోల బరువు ఉన్న ఒక మీటియోరైట్ తన ఇంటి పైకప్పును పగలగొట్టుకుని వచ్చి తన కడుపుకి కొంచెం సైడ్ లో పడి ఇరుక్కుంది. తనను వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లగా బతికి బయటపడింది. బీటల్జ్యూస్ ఇది మన భూమికి అతి దగ్గరగా ఉండే రెడ్ సూపర్ జైంట్ స్టార్. ఇది మన ఆకాశంలో కనిపించే 10th బ్రైటెస్ట్ స్టార్. ఇది మన భూమి నుండి 548 లైట్ ఇయర్స్ దూరంలో ఓరియన్ కాన్స్టలేషన్ లో ఉంది. ఈ రెడ్ సూపర్ జైంట్ ని మీరు కూడా ఆకాశంలో చూడవచ్చు. ఈ ఫిబ్రవరి మంత్ లో సూర్యుడు అస్తమించిన తరువాత 8 గంటలకు ఆ టైంలో మీరు వెస్ట్ వైపు అంటే పడమర వైపు తిరిగి మీ తలను కొంచెం పైకెత్తారంటే మీకు ఈ మధ్యలో వరుసగా ఉన్న 3 స్టార్స్ కనిపిస్తాయి. ఆ తరువాత ఈ 3 స్టార్స్ కి 4 మూలల రెక్టాంగిల్ షేప్ లో 4 స్టార్స్ కనిపిస్తాయి. ఈ 4 స్టార్స్ లో రెడ్ గా ఒక స్టార్ వెలుగుతూ ఉంటుంది. ఇదే బీటల్జ్యూస్. దీని మాస్ మన సన్ తో పోల్చుకుంటే 11 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీని బ్రైట్నెస్ అనేది 2018 నుండి తగ్గుతూ పెరుగుతూ ఉంది. అంటే ఇది ఇప్పుడు ఫ్లక్చువేట్ అవుతుందన్నమాట. మేబీ ఇంకో 1,00,000 సంవత్సరాల్లో ఈ రెడ్ సూపర్ జైంట్ భయంకరమైన సూపర్నోవా ఎక్స్ప్లోజన్ తో పేలి నాశనమైపోతుంది. ఇలానే గనుక జరిగితే ఈ సూపర్నోవా ఎక్స్ప్లోజన్ మన మూన్ అంత బ్రైట్ గా ఆకాశంలో వెలుగుతూ కనిపిస్తుంది. కానీ దీనిని మనం చూసే అదృష్టం లేదు. ఈ ఫ్యాక్ట్ ని పోయిన సంవత్సరంలోనే చెప్పాను. కానీ మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే మన ఛానల్ ని చూసే వాళ్ళు పెరిగారు కనుక వాళ్ళు కూడా ఈ రెడ్ సూపర్ జైంట్ ని రియల్ గా ఆకాశంలో చూస్తారు అనే ఉద్దేశంతోనే చెప్పాను. 2022న మన స్పేస్ లవర్స్ కి ఇష్టమైన ఒక గ్రేట్ స్పేస్ ఈవెంట్ జరగబోతుంది. దీని గురించి మీలో చాలా మందికే తెలిసి ఉంటుంది. అదే లూమినియస్ రెడ్ నోవా ఎక్స్ప్లోజన్. మన భూమి నుండి 1940 లైట్ ఇయర్స్ దూరంలో సిగ్నస్ కాన్స్టలేషన్ లో ఉన్న KIC 983227 అనే బైనరీ స్టార్ సిస్టమ్ ఉంది.
ఇందులో 1.395 సోలార్ మాసెస్ ఉండే ఒక స్టార్, 0.318 సోలార్ మాసెస్ ఉండే ఇంకో స్టార్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి. ఇవి 2022లో ఒకదానిలో ఒకటి కలిసిపోయి సూపర్నోవాలా ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. కానీ సూపర్నోవా మాత్రం కాదు, దీనినే జైంట్ రెడ్ నోవా ఎక్స్ప్లోజన్ అని అంటాం. ఈ ఎక్స్ప్లోజన్ బ్రైట్నెస్ అనేది మన సన్ కంటే 6 లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్ప్లోజన్ ని మనం రాత్రిపూట ఆకాశంలో ఒక స్టార్ లా చూడవచ్చు, ఎందుకంటే దీని అపారెంట్ మ్యాగ్నిట్యూడ్ 2 వరకు ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర టెలిస్కోప్ గనక ఉంటే ఇంకొంచెం క్లియర్ గా చూడవచ్చు. కానీ సెప్టెంబర్ 2018లో ఈ స్టార్ డేటాని ఇంకోసారి అనలైజ్ చేసి క్యాలిక్యులేట్ చేయగా ఈ ఎక్స్ప్లోజన్ 2022లో జరగదు, అలాగే ఇది ఎప్పుడు జరుగుతుందో కూడా సరిగా చెప్పలేము అని తెలిసింది. చూడాలి ఈ ఎక్స్ప్లోజన్ అనేది మన లైఫ్ టైంలో అయినా జరుగుతుందో లేదో అనేది. చైనా నిజంగానే ఆర్టిఫిషియల్ సన్ ని తయారు చేసిందా అంటే చేసింది, కానీ అది మీరు అనుకునే సన్ మాత్రం కాదు. చైనా దగ్గర HL2M టోకామాక్ అనే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఉంది. ఈ రియాక్టర్ సాయంతో పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసి అందులో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ ని 1,50,00,000 వరకు హీట్ చేస్తారు. ఈ టెంపరేచర్ కి 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యి హీలియం గా మారతాయి. ఇలా ఎలా హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజ్ అవుతాయి అన్న దాని గురించి ద స్టోరీ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఎపిసోడ్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వీలైతే వెళ్ళి చూడండి. ఇదే చైనా తయారు చేసిన ఆర్టిఫిషియల్ సన్. దీనివల్ల న్యూక్లియర్ ఫ్యూజన్ లా కాక క్లీన్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది కూడా చాలా ఎక్కువ మొత్తంలో. మరి మనందరం ఈ ఎనర్జీని తయారు చేసి యూజ్ చేసుకోవచ్చు కదా అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. చైనా ఫ్రాన్స్ సైంటిస్టులతో కొలాబరేట్ అయ్యి ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ని తయారు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ రియాక్టర్. ఇది 2025 కంటా కంప్లీట్ కానుంది. ఈ ప్రాజెక్టుకి అయ్యే మొత్తం ఖర్చు $2,250 కోట్ల. అందుకే అందరూ ఈ టెక్నాలజీకి కొంచెం వెనకడుగు వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.